చేనేత మండలం కాప్రి మాకోడ ఎక్స్ రోడ్ దగ్గర కేవలం నిన్న ప్రెస్ మీట్ పిలుపు ద్వారానే ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చిందంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి అంటా ఉన్నాం. ఇది నిజమైనటువంటి సమస్య. ఇలా రైతులలో ఆందోళన పరుస్తూ ఉన్నది. ఇటు కేంద్రం రాష్ట్రం కొనాలని కేంద్రం కొనాలని చెప్పి సోయాబీన్ పత్తి పంటల పైన దాదాపు ఒక నెల రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధర్నాలు జరిగినాయి. రైతు సంఘాలు అఖిల పక్షం ద్వారా జరిగినాయి. ప్రజా సంఘాలు కూడా చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో చలనం రాకపోవడం వల్ల వరుసగా ఈ రోజు నుంచి మంగళవారం వరకు బీఆర్ఎస్ పక్షాన అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మీరు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారే స్వయంగా రంగు మారిన సోయాబీన్ కొనుమని చెప్పి డిమాండ్ చేసినాం. చాలా సంతోషం. మరి ఇప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి గారు కొంటలేరు. మళ్ళీ మీ కిషన్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు కూడా రైతు సంఘాల నాయకులు, రైతులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులను చెప్పినాం. ఇది కేంద్రం కొంటదా, రాష్ట్రం కొంటదా? కానీ ఇలా మా ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినాం. కిషన్ రెడ్డి గారు మీకు 2 రోజుల లోపల పరిష్కారం చేస్తాం, రైతులకు తీపి కబరే పంపిస్తామని చెప్పిండు. ఈ రోజు వరకు మీ కిషన్ రెడ్డి గారు కూడా చెయ్యలే. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఒక సోయాబీన్ పంటనే కాదు, ఇలా పత్తి పంటనే కాదు, ఇలా 24 గంటల కరెంటులో 10 గంటలు కోత పెడతా ఉన్నారు. రైతు భరోసా ఇప్పటికీ 3 కిస్తులు 2 ఎగ్గొట్టిండ్రు. మళ్ళా 3వది కూడా ఇప్పుడు పాపం రబీ పంట వేసుకుందామంటే దానికి కూడా డబ్బులు లేక బంగారం కుదబెట్టుకొని ఇంకా ఆస్తులు రాసిచ్చో చేసుకుంటా ఉన్నారు. మీకు ఎందుకు భయం అని అడుగుతున్నా. నేను ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి డిమాండ్ చేస్తున్నా, మీరు మీ ప్రభుత్వాలతో కొట్లాడండి. మీరు కేంద్రంలో ఉన్నారు, కొట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కొట్లాడండి. ఇప్పటికైనా మీకు నేను ఛాలెంజ్ ఇస్తున్నా, డిమాండ్ ఇస్తున్నా. రేపు మీరు నిజంగానే రైతుల ఓట్లతోటి గెలిచుంటే, రైతులపై చిత్తశుద్ధి ఉంటే, పాయల్ శంకర్ గారు, గుడం నగేష్ గారు, మీరు మీ పార్టీలకు, మీ పదవులకు రాజీనామా చేస్తారా? లేకుంటే రైతులు పండించిన పంటల్ని కొనిపిస్తారా? మీరు ఒకటే మీ పార్టీలను అడగండి, మీ హైకమాండ్ని అడగండి. లేకపోతే కొనకపోతే నేను ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మేము చెప్తున్నాం. మా పార్టీ పక్షాన నేను ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మొన్న పోటీ చేసిన పాయల్ శంకర్ గారు, నీకు ఎమ్మెల్యే పదవి పోతాను భయం ఉంటే నువ్వు రాజీనామా చేయి. రేపు ఎన్నికలలో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను పోటీ కూడా చేయని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు పదవి ముఖ్యమా, రైతులు ముఖ్యమా, డ్రామాలు ముఖ్యమా, నాటకాలు ముఖ్యమా? ఇలా నువ్వు మళ్ళా నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ ఇస్తున్నావంటే దీని తాత్పర్యం ఏంది? తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాస్తాడు, నువ్వేమో తుమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ ఇస్తావు. ఇంకా మీ ఇద్దరి చీకటి ఒప్పందం ఎప్పటి నుంచో బయటపడ్డది. ఇంకా నీ చీకటి ఒప్పందం, నీ డ్రామాలన్నీ కూడా మళ్ళా నీ లేఖతోటి బయటపడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పాయల్ శంకర్ గారు, గూడెం నగేష్ గారు, మీ పదవులకు రాజీనామా చేస్తారా? లేకుంటే ఆదిలాబాద్లో ఉన్నటువంటి రైతాంగం పండించిన పంటల్ని కొనిస్తారా? మేమేమడుగుతున్నాం, రంగు మారే ధాన్యం ఉంది, దాని గ్రేడ్లు పెట్టియండి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ పెట్టియండి. శాస్త్రవేత్తల్ని పంపండి. ఒకవేళ నాణ్యత దెబ్బతిందా, ఆయిల్ పర్సెంటేజ్ సోయాబీన్లో దెబ్బతిన్నదా, పత్తిలో దెబ్బతిన్నదా, ఎందుకు ధరలు తగ్గిస్తూ ఉన్నారు? ఒకవేళ తగ్గిస్తే ఆయిల్ పర్సెంటేజ్ తగ్గితే, పప్పు దినుసుల పర్సెంటేజ్ ఏదన్నా సైంటిఫిక్ లోపం ఉంటే ఏ గ్రేడ్ పెట్టండి, బి గ్రేడ్ పెట్టండి, సి గ్రేడ్ పెట్టండి. ఈ అసెంబ్లీ నడిచే సమయం లోపలే ఇప్పటికే నెల రోజుల నుంచి మేము రైతుల పక్షాన ఉన్నాం. ఇలా రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.